హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎన్ఏ లైఫ్. సో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? ఈ కర్రీ నేను ముందే చెప్తున్నానండి, ఎవరికైతే నోటికి పుల్లగా రుచిగా నచ్చుతుందో వాళ్ళ కోసం. ఏంటి టమాటాలు మామిడికాయ యాడ్ చేశాను అనుకుంటున్నారా? ముందే చెప్పాను కదా. కానీ ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ టేస్ట్ ఇస్తుందండి, మరీ పులుపుగా ఏమీ ఉండదు. సో నేను మీకు వీడియోలో చూపించినట్టుగా తీసుకోవచ్చు. మీకు ఇంకొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే కనుక ఇంకొక ఉల్లిపాయను కూడా ఎక్కువ తీసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, యాక్చువల్లీ నాకు ఒక్కదానికే చేసుకుంటున్నాను. సో నేను ఫస్ట్ మామిడికాయ టమాటా అనుకున్నాను. తర్వాత ఒక ములక్కాయ ఎండిపోతూ కనిపించింది, దాన్ని వేస్ట్ చేయడం ఇష్టం లేక దాన్ని కూడా యాడ్ చేసేద్దాము అని ఫిక్స్ అయ్యానమాట. ఎందుకు మళ్ళీ అది వేస్ట్ అయిపోతుంది అని చెప్పి. సో ఇలాంటివి ఏమైనా వేస్ట్ అవుతున్నప్పుడు కలగాయ కూర అంటారు కదా, అలా మనకి నచ్చిన ఏదైనా ఒక వెజిటేబుల్ యాడ్ చేసుకుని మిక్స్ చేసేసుకోవచ్చండి. జనరల్గా నాకు టొమాటో చాలా నచ్చుతుంది. సో ఆ టైంకి ఏదైనా పాడైపోతుంది అంటే దాంతో టొమాటోని కలిపేస్తాను అనమాట. అట్లా కలిపి మిక్స్ చేసుకుంటాను. అండ్ నేను కొంచెం చిన్న చిన్న ముక్కలు ఎందుకు కట్ చేస్తున్నా అంటే, నాకు కొంచెం గుజ్జు అంటారు కదా, అలా గ్రేవీ నచ్చుతుంది. బట్ మీకు కనుక లేదు టమాటా ముక్క నోటికి బాగా రుచి తెలియాలి అనుకుంటే కనుక డెఫినెట్గా పెద్ద ముక్కలు కట్ చేసుకోండి. ఇది నేను మొత్తం మామిడికాయ వేసానండి. మీకు ఎక్కువ పులుపు అనిపిస్తుంది అనుకుంటే కనుక ఏమంటారు, హాఫ్ వేసుకోవచ్చు. సో ఇలా మొత్తం చెక్కు తీసేసిన తర్వాత మీరు అంటే మామిడికాయ టేస్ట్ బట్టి కూడా ఉంటుందండి. నాది మరీ బాగా పులుపు లేదు, మీడియంగా ఉంది. సో ఇలా తురుముకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మీకు టొమాటో ముక్కలు ములక్కాయ ముక్కలు ఉంటాయి కాబట్టి మామిడికాయ అనేది ముక్కల కన్నా ఇలా తురిమి ఫ్లేవర్ లాగా టేస్ట్ యాడ్ అయితేనే బాగుంటుంది. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని మీకు నచ్చిన తాలింపులు వేసుకోవచ్చండి. నేను చాలాసార్లు చెప్పాను కదా, నేను మా బాబుకి కూడా పెట్టడానికి ట్రై చేస్తాను కాబట్టి కొంచెం స్పైసెస్ కానీ ఇవన్నీ తక్కువ ఉండడానికి చూసుకుంటాను. సో కొంచెం జీలకర్ర వేసుకున్నాను అండ్ పచ్చిమిర్చి ఒక్కటే వేసాను. మీరు కారానికి తగినట్టుగా ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం పచ్చిమిర్చి కొద్దిగా ఒక 10% ఫ్రై అయిన తర్వాత ఇలా ఆనియన్ వేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ కూడా మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ అంటారు కదా, అలా మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత బాగా ఫ్రై అయిందో. ఫస్ట్ ములక్కాయలు వేసుకోండి, ఎందుకంటే జనరల్గానే ములక్కాయ ఉడకడానికి టైం పడుతుంది. అలాంటిది ఇలా ఎండిపోయిన ములక్కాయలు ఉడకాలంటే ఇంకా బాగా టైం పడతాయి కదా. అవి వేసుకుని అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత టొమాటోలు కూడా కొంచెం మగ్గిన తర్వాత మామిడికాయ ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని ఒక్కసారి టేస్ట్ చూసుకోండి. మీకు ఉప్పు కారం అవి తెలుస్తాయి కదా. సో దాని ప్రకారంగా అంతా అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవచ్చు. మీరు ఇంకొంచెం ఆయిల్ నచ్చిద్దంటే ఆయిల్ ఎక్కువ వేసుకుని కూడా వాటర్ లేకుండా మగ్గ పెట్టుకోవచ్చు. లేదు అంటే కనుక నాలాగా వాటర్ వేసుకుని గ్రేవీలా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం. టేక్ కేర్, బాయ్.